హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరసింహ తెలుగు ట్రిక్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నరసింహ తెలుగు ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చూడండి, ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. టుడే 25th 10 2021 ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. 31 వరకు ఉంటుంది. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉండేది, అలాగే మనం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది, అది రిజిస్ట్రేషన్ అనేది ట్యాబ్ ఓపెన్ అవుతుంది అంతే మొబైల్లో. నేను ఇప్పుడు మొబైల్లో మీకు వీడియో అనేది చూపిస్తున్నాను కాబట్టి యాక్చువల్లీ మొబైల్లో సపోర్ట్ చేయదు ఈ వెబ్సైట్. అయినా కూడా నేను ఒక మీకు ఎలా ఓపెన్ చేయాలనేది ట్రిక్ చెప్తాను అంతే, ఓకేనా. మీరు ఇక్కడ చూడవచ్చు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్, ఏపీ ఎంసెట్ అడ్మిషన్స్ ఎంపీసీ స్ట్రీమ్స్. ఇప్పుడు ఎంపీసీ వాళ్ళు మాత్రమే ఇక్కడ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అయిందని చూపిస్తున్నారు. ఇక్కడ మీకు ఈ వెబ్సైట్కి రావాలంటే మీరు sche.ap.gov.in అనే మీరు వెబ్సైట్ని సెర్చ్ చేస్తే ఈ ట్యాబ్ మీకు తీసుకుని వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు మీరు చూడొచ్చు, పైన క్లిక్ చేయండి, లేదంటే ఇక్కడ లింక్ అనేది ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఓపెన్ టు క్రోమ్ అని మీరు క్లిక్ చేయాలి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా మీకు ఫోన్లో సపోర్ట్ చేయదు, కానీ నేను ఇది ట్రిక్ ఫ్రెండ్స్ అంతే, ఓకేనా. ఇక్కడ ఎంసెట్ 2021 అడ్మిషన్స్ ఎంపీసీ స్ట్రీమ్స్ వాళ్ళకి జరుగుతుంది అని మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ అని ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. అది అబౌట్ టు వెబ్సైట్ కౌన్సిలింగ్ అనేది మీరు క్లిక్ చేస్తే అక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది చూపిస్తుంది మీకు. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, అబౌట్ వెబ్ కౌన్సిలింగ్. మీకు వెబ్ కౌన్సిలింగ్ అనేది టుడే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎంసెట్ హాల్ టికెట్, ఎంసెట్ ర్యాంక్ కార్డు కంపల్సరీ ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ అలాగే ఎస్ఎస్సి మార్క్స్ కార్డు, ఇంటర్మీడియట్ మార్క్స్ కార్డు, స్టడీ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, మైనారిటీ సర్టిఫికేటు అప్లికేబుల్ అంటే ఉంటే మాత్రం తీసుకుని, లేకపోతే లేదు, ఓకేనా. ఇన్కమ్ సర్టిఫికేటు కంపల్సరీ ఫ్రెండ్స్, అది కూడా మీరు చూడవచ్చు. ఇన్కమ్ అనేది 2018 నుండి 2020 వరకు మీకు ఇన్కమ్ జనరేట్ అయి ఉండాలి, ఓకేనా. 2015 తీసుకుని ఉంది సార్, నాకు 2020 ఉంది, 2012 ఉంది, 14 ఉంది అంటే అది యాక్సెప్ట్ చేయదు ఫ్రెండ్స్ ఇన్కమ్, ఓకేనా. 2018 నుండినే మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అయి ఉండాలి, ఓకేనా. అలాగే మీది ఏమైనా పిహెచ్ అంటే డిసేబుల్ సర్టిఫికేట్ ఉందో అది ఏడబ్ల్యూ సర్టిఫికేట్, ఇది ఓసీ వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ ఉంటుంది. అలాగే ఆప్షన్ అనేది ఈ వెబ్సైట్కి మీరు పెట్టుకోవాలి ఫ్రెండ్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత, ఓకే. ఫైనల్ అలాట్మెంట్ సీట్ అలాట్మెంట్ ఇక్కడ మీకు లోకల్ ఏరియాలో వస్తుంది, ఓకేనా. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే రిపోర్ట్ కూడా చేయొచ్చు, దానికి కూడా ఒక డేట్ ఉంటుంది. మీకు ఇంపార్టెంట్ డేట్స్ అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంపార్టెంట్ డేట్స్. రిజిస్ట్రేషన్ వచ్చేసి 25th 10 2021, అలాగే 30 10 2021. యాక్చువల్లీ ఇలా ఇచ్చింటారు, దీని లోపలనే మీరు రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 26 స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్, 31 వరకు ఉంటుంది. అలాగే ఆప్షన్ ఎంట్రీ వచ్చేసి 1 అంటే నెక్స్ట్ మంత్ నుంచి ఆప్షన్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్, ఎనేబుల్ చేస్తారు. ఇంకా అలాట్మెంట్ సీట్ వచ్చేసి 1/1/10 వరకు. ఇది యాక్చువల్గా ఇది షెడ్యూల్ ఫ్రెండ్స్ అంతే. మీకు ఎంతమంది ఎంసెట్లో పాస్ అయినారు, ఎంతమంది చేసుకున్నారు, ఏదైనా సర్వర్ బిజీగా ఉండే చేసుకోపోయినా మీకు పెరిగే డేట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ మీరు చూడొచ్చు, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రీఅప్లోడ్, నవ్ యువర్ పేమెంట్ స్టేటస్ ఇలా ఉంటుంది. యాక్చువల్గా మీకు దీన్ని క్లిక్ చేస్తే ఓపెన్ కాదు ఫ్రెండ్స్, ఓకేనా. మీరు చూడొచ్చు, దే సర్వీస్ ఈజ్ నాట్ అవైలబుల్, స్మాల్ స్క్రీన్ డివైస్, మొబైల్ ట్యాబ్లెట్, ప్లీజ్ యూజ్ ద డెస్క్టాప్. మీరు చూడొచ్చా. అయినా కూడా నేను ఓపెన్ చేశానంటే దీనికి నేను డెస్క్టాప్ అనేది ఎనేబుల్ చేస్తున్నాను కాబట్టి ఇది ఓపెన్ అయింది, ఓకేనా. ఇక్కడ మీకు ఎంసెట్ హాల్ టికెట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ని సబ్మిట్ కొడితే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, ఎంటర్ ద హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు అడుగుతుంది కాబట్టి
ఎంటర్ ఆల్ టికెట్. నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను ఆల్ టికెట్ని. మీ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూడొచ్చు ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. యాక్చువల్లీ ఆల్ ఫైల్ జేపీజీలోనే ఉండాలి, స్కాన్ చేసిన ఫైలు. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మీ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, నేమ్, మీరు ఎంసెట్లో ఏమేమి డేటా ఇచ్చింటారో ఆ డేటా అనేది ఇక్కడ వస్తుంది. మీకు ఇక్కడ చూడొచ్చు ఇన్కమ్ అనేది నాట్ అప్లికేబుల్ అనే ఒక ఆప్షన్ ఉంది. బిలో 2 lakhs అనేది 2,50,000 అనే ఆప్షన్ ఉంది. నాట్ అప్లికేబుల్ మీద మీరు క్లిక్ ఇవ్వండి. అలాగే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి అన్నీ మీరు ఎంసెట్లో ఎంటర్ చేసిన దాన్ని కాపీ అవుతుంది. ఎంసెట్ ఆల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ అని ఉంటుంది. మీ నియరెస్ట్ ఎక్కడ ఉందో ఆ హెల్ప్ లైన్ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకొని, అలాగే డూ యూ వాంట్ ఎనీ చేంజెస్ ఏమైనా ఉందా అనేది ఎస్ అని పెట్టుకోండి ఫ్రెండ్స్. యాక్చువల్గా హెల్ప్ లైన్ సెంటర్లో చేంజెస్ ఉండాలంటే ఎస్ అని పెడితేనే వాళ్ళకి చేంజ్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.